అందరికీ నమస్కారం అండి. ఇవి స్వీట్ కార్న్. ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు పొట్టు తీసి చూపిస్తానండి. వీటితో నేను ఒక రెసిపీ చేస్తాను. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి పొట్టు తీసాక మీకు చూపిస్తానండి. ఒక 2 తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను స్వీట్ కార్న్ని పొట్టు తీసాను. ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడండి. ఫ్రెష్ స్వీట్ కార్న్ అండి. ఇప్పుడు వీటిని గింజలు ఒలిసి ఇప్పుడు నేను రెసిపీ చేస్తానండి. గింజలు ఒలిసాక మీకు చూపిస్తాను. ఓకేనండి. చూసారు కదండి, నేను వీటిని ఒక 2 కంకులు కదండి స్వీట్ కార్న్ ఒలిసాను. చూడండి గింజలు ఎంత మంచిగా ఉన్నాయో. ఇప్పుడు మనం వీటిని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. కొంచెం సాల్ట్ వేసి నేను ప్రిపేరింగ్ చూపిస్తానండి. ఇప్పుడు వలవడం అయింది. వలవడం కూడా ఈజీ అండి. ఓకేనండి. స్వీట్ కార్న్ ఒలిసాను కదా, ఇప్పుడు మేకింగ్ చూపిస్తానండి. ఇలా ఒక కుక్కర్ తీసుకోవాలండి, ప్రెషర్ కుక్కర్. దాంట్లో ఈ కార్న్ అన్ని పోసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి. కొన్ని సరిపోతాయి. ఓకేనండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి దీనికి. ఇప్పుడు కుక్కర్కి మూతకి వాచర్ పెట్టుకున్నామండి. విజిల్ కూడా పెట్టాము. ఇట్లా లిడ్ పెట్టేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టానండి. ఒక 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చాక మళ్ళీ చూపిస్తానండి. ఓకేనండి. విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ విజిల్ పోయినాక మళ్ళీ మీకు చూపిస్తానండి. ఈ విజిల్ పోయినాక చూపిస్తాను ఒక 5 మినిట్స్లో. చూడండి, ఇప్పుడు మనకి విజిల్ పోయింది కదండి. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ని మనం వంపేసుకుందామండి. వంపేసాక చూపిస్తాను. ఇప్పుడు నీటిని వంపేసానండి. ఒక బౌల్లో తీసుకుందాము కార్న్ని. చూడండి, ఇప్పుడు కార్న్ తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం బటర్ వేసుకోవాలండి. ఒక క్యూబ్ బటర్ వేస్తున్నాను. ఓకేనండి. బటర్ వేస్తున్నాను. ఈ వేడి దాంట్లోనే వేయాలండి. ఈ వేడి దాంట్లో వేసి మనం ఇలా పెట్టేస్తే దీంట్లో మెల్ట్ అయిపోద్దండి. వేడికి బటర్ అనేది మెల్ట్ అయిపోద్ది. ఓకేనండి. ఇప్పుడు పెప్పర్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. బ్లాక్ పెప్పర్. ఇందాక 1 స్పూన్ వేసాం కదండి వాటర్లో. ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలండి సాల్ట్. ఎందుకంటే వాటిలో బాయిల్ అయిపోయింది కదా, వడకట్టాం కదా, అందుకని కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. చూడండి, బటర్ మనకి ఎట్లా మెల్ట్ అయిపోయింది. మొత్తం వేడి ఉంది కదా, మనకి మెల్ట్ అయిపోద్ది. ఈ విధంగా చేసుకుంటే ఈవినింగ్ పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారండి. స్నాక్స్కి ఎంతో హెల్దీ ఫుడ్ అండి. కార్న్, స్వీట్ కార్న్ అండి ఇవి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఎమ్మి స్వీట్ కార్న్ రెడీ అయ్యిందండి. స్నాక్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీకు కూడా నచ్చితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.